అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్. సో ఇంకొక క్లియరెన్స్ సేల్ అయితే తెచ్చానండి. ఈరోజు వీడియోలో అయితే మొత్తం అన్ని కాస్ట్లీ శారీసే ఉంటాయి. అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినటువంటి శారీస్ అన్ని క్లియరెన్స్ సేల్లో ఉంటున్నాను. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మామూలు డైలీ వేర్ శారీస్ టైప్ ఇంకొక క్లియరెన్స్ వస్తుందండి. అంతే, ఇంకా క్లియరెన్స్ సేల్స్ అయితే లేవు, ఇంకా మొత్తం టోటల్ అన్నీ కూడా అయిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఇంతవరకు పెట్టిన ఏ వీడియోలో ఒక్క శారీ కూడా అయితే మిగలలేదండి. సో ఇంకా ఇప్పుడు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి శారీస్ గురించి అయితే ఒక్క మాట చెప్పాలండి వీడియో స్టార్ట్ చేసే ముందు. ఈ శారీస్ మొన్న ఫస్ట్ క్లియరెన్స్ సేల్ వీడియోలో పెట్టానండి. బుక్ చేసుకున్నారు, మాకు కావాలన్నారు, దయచేసి ఎవరికి పెట్టద్దండి అన్నారు, వెయిట్ చేయమని చెప్పారు. 2-3 డేస్ దగ్గర ఈ శారీ పెట్టినప్పటి నుంచి వెయిట్ చేశాను. ఇంతవరకు పేమెంట్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నేను కూడా న్యూ స్టాక్ తెప్పించాలి, నాకు అమౌంట్ అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పడం ఏంటంటే, మీకు కావాలనుకుంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి, లేదంటే అవసరం లేదు. అంతేగాని హోల్డ్లో పెట్టి ఈ శారీ ఇంతకుముందు అదే రోజు 2-3 మెంబర్స్ అడిగారు, కానీ నేను లేదని చెప్పాను వీళ్ళ కోసం. బట్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పలేను, వీళ్ళకి చెప్పలేను. సో అందరికి అర్థం అవ్వాలని పెట్టాను. సో అట్లా హోల్డ్లో పెట్టాక ఇవి 2 మిగిలిపోయినాయండి, లేదంటే ఇవి కూడా మిగిలేవి కాదు. సో ఈ శారీ తెలుసు కదండి, 1500 రూపీస్ ఉండేది, ఓన్లీ క్లియరెన్స్ సేల్లో 900 రూపీస్ పెట్టాను. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా 50 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ శారీ తెలిసిందే కదండి, ఈ శారీ 499 రూపీస్కి పెట్టానండి. 499 ఇంతకుముందు అయితే 750కి పెట్టాను, 499 రూపీస్కి పెట్టానండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ప్యూర్ డోలా సిల్క్, ఎలాంటి డ్యామేజ్, మిస్ప్రింట్స్, కలర్ పోవడం ఇలాంటివి ఏమీ ఉండవండి. సో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వీడియోలో, అదే పనిగా చూపించి చెప్పడానికి కారణం కూడా అదే. మీరు హోల్డ్లో పెడితే ఏమవుతుందంటే రావాల్సిన వాళ్ళకి పోవు, మీకి పోవు, మధ్యలో మేము లాస్ అవుతాము. కొంచెం ఆలోచించి ఆర్డర్ పెట్టండి. సో ఈరోజు అయితే అన్ని కాస్ట్లీ శారీస్ అండి, అంటే మామూలుగా 700, 800, 699 ఆ రేంజ్లో చూపించినవన్నీ క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాను. ఇంకా కాస్ట్లీ శారీస్ అయితే లేవండి, అన్నీ క్లోజ్ అనమాట. సో ఈ శారీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా 250, 300, 350 ఆ రేంజ్లో ఒక వీడియో వస్తుంది. దాని తర్వాత ఇంకా మొత్తం క్లియరెన్స్ సేల్ అనేది స్టాప్ అయిపోతుందండి. సో అయిన తర్వాత అన్నీ న్యూవే వస్తాయన్నమాట. సో ఇంకా ఎవరైనా మీరు కొనాలనుకుంటే ఈ క్లియరెన్స్ సేల్లో కొనేసేయండి, మీకు చాలా ఆఫర్ పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మొన్న చూపించాను కదండి స్టిఫ్ ప్యాటర్న్, అది కొంచెం స్టిఫ్ ఉంటుంది, బట్ ఇది ప్యూర్ లెనిన్ అండి. ప్యూర్ లెనిన్ ఇది చూస్తున్నారు కదా, ప్యూర్ లెనిన్. ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది, బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్లో వస్తాయి. మంచి అఫీషియల్ శారీ అనమాట, ప్యూర్ లెనిన్ ఇది. ఈ శారీ కూడా సేమ్ ప్యూర్ లెనిన్ అండి. ఇది వచ్చేసి మొత్తం షిబోరి ప్రింట్ అనమాట. అంటే ఈ శారీ ఇది ఒకటి ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఈ విధంగా వస్తుందండి, హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్. అంటే ఈ గ్రీన్ కలర్తో మొత్తం హాఫ్ శారీ వస్తుంది, ఈ గ్రీన్ కలర్ ప్యాటర్న్తో హాఫ్ శారీ వస్తుంది, అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్తో వస్తుంది అనమాట. ఇది డిజైనర్ శారీ టైప్ అండి, బొటిక్ శారీ అంటాం కదా ఆ టైపు. లెనిన్లో ఈ 2 ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చూపిస్తున్నామని 650, 700 పెట్టాను. నేను మరి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ కాస్ట్ అదర్ యూట్యూబ్ ఛానల్స్ ఇస్తే ఫ్రీ షిప్పింగ్కి ఫ్రీగానే ఇచ్చేస్తాను శారీ. సో ఎవరు కూడా బార్గెన్ చేయొద్దండి. షిప్పింగ్ అయితే ఎన్ని కొన్నా 50 రూపీస్ ఉంటుంది. సో ఈ శారీస్ వచ్చేసి అంటే మామూలుగా చెప్తున్నాను కదా నేను, అట్లా ఈ శారీస్ జస్ట్ 450 రూపీస్ అండి. ఈ శారీస్ వచ్చేసి 450 రూపీస్. లెనిన్ క్లాత్, ప్యూర్ లెనిన్ అండి, అఫీషియల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించే వచ్చేసి చందేరి పట్టు మోడల్ అండి. ఈ శారీస్ అయితే నేను తెచ్చినప్పుడు 950కి నేనే అమ్మినానండి, 12 పీసెస్. ఇది ఎలా మిగిలిపోతాయంటే, ఫస్ట్ ఒక సెట్ తెచ్చినప్పుడు 1 or 2 సెట్స్ తెచ్చినప్పుడు భారీగా అయిపోతాయండి, మరి ఇంకో సెట్ తేమంటారు, అట్లా ఎక్కువగా తెచ్చినప్పుడు మిగిలిపోయిండేవి అండి 1 or 2 పీసెస్ కూడా, లేదంటే ఇవి కూడా అయిపోవు. సో మొత్తం సిల్వర్ వీవింగ్తో వస్తుందండి, అంటే పెద్దవాళ్ళకి చాలా అఫీషియల్గా కట్టే వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. ప్యూర్ చందేరి సిల్క్, అంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ శారీ కూడా అంతే అండి, అప్పుడు 850, 950, 750 ఆ రేంజ్లో పెట్టిన శారీస్ అనమాట. సేమ్ ఈ శారీ కూడా జస్ట్ 499 అండి. ఇప్పుడు ఇంతకంటే లో ప్రైస్కి అయితే ఎవరు ఇయ్యరు, ఎక్కడ ఇవ్వరండి, ఎందుకంటే నాకు కూడా పడలేదు అది హోల్సేల్లో కూడా. సో ఈ శారీ కూడా మనం చూపించినాను కదండి, ఒకటే మిగిలిందని. ఈ శారీ ఇక్కడ అడుగు నుండిపోయిందంటే నేను కూడా చూడలేదు, ఇప్పుడు చూశాను అనమాట. సో ఇది డార్క్ పాచి గ్రీన్ కలర్ అనమాట, డార్క్ గ్రీన్ కలర్. ఇది ఒకటి ఉందండి, ఇంకెందులో అయితే ఏం లేవు. ఇది ఒక్క శారీ మిగిలిపోయిందనమాట. ఈ విధంగా బ్లౌజ్ ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది, శారీ మొత్తం ఈ విధంగా ఫుల్ ఫాయిల్ ప్రింట్ అండి. సేమ్ ఎట్లుంటుందంటే పట్టు చీర కట్టిన లుక్ వస్తుంది. ఈ ప్రింట్ అయితే నేను గ్యారంటీ అండి, ఒక 20-30 సార్లు ఉతికితే అప్పుడు డల్ అవుతుంది తప్ప, అంత దాకా డల్ కూడా కాదు, పోను కూడా పోదు. సో ఇందులో ఈ గ్రీన్ ఒకటి ఎక్కడ అడుగు ఉండిపోయింది, అందుకే నేను చూడలేదు. సో ఈ శారీ ఉండిపోయింది. ఈ శారీ కాస్ట్ కూడా 450 రూపీస్ అండి, మొన్నలాగానే. నెక్స్ట్ ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి ఆన్లైన్లో ఈ శారీస్ మాత్రం వీటి గురించి తెలిసిన వాళ్ళే కొనండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ శారీస్ మామూలుగా అంటే కొంచెం సెలబ్రిటీ శారీ టైప్ అనమాట, విస్కోస్ జార్జెట్ అంటాం వీటిని. చాలామందికి నాకు తెలిసి చీరలు విపరీతంగా కొనే వాళ్ళకైతే ఇవి తెలిసి ఉంటుంది. ఇవి ఇట్లా పల్చగానే ఉంటాయండి. విస్కోస్ జార్జెట్ అంటే స్కిన్కి బాగా అతుక్కునేస్తాయి అనమాట, స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఇవి. ఈ శారీస్ మామూలుగా అంటే బొటిక్స్లో వాటన్నిటిలో ఈ బాందిని మోడల్ ఇవన్నీ బొటిక్స్లో అంతా కూడా ఈజీగా 1200, 1300 అమ్ముతారండి. బట్ ఇది హోల్సేల్లోనే నాకే 700
120 రూపీస్ పడిందండి. అబద్ధం చెప్పేది ఏం లేదు, విత్ జీఎస్టీ అండ్ ట్యాక్సెస్తో. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం మిస్టేక్ జరిగిందంటే, ఫస్ట్ టైం నేను ఈ శారీస్ తెచ్చినప్పుడు ఒకసారి 2 సెట్స్ తెచ్చినాను. 2 సెట్స్ కంప్లీట్గా అయిపోయినాయి. అప్పుడు మిస్ప్రింట్ రాలేదు. కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఒక కస్టమర్ హోల్సేల్లో సేల్ చేసేదాను, మిస్ప్రింట్ అయినా పర్లేదాక నాకు ఆ సెట్లో కొంచెం రీసెల్లింగ్ చేయడానికి చాలామంది అడుగుతున్నారు. ఆ విస్కస్ జార్జెట్ ఆల్రెడీ తను ఒక సెట్ కొనింది, తను అడిగిందనమాట, నెల్లూరు వాళ్ళది. సో తను అడిగిందని తెప్పించాను. బట్ అది సెట్లు మిస్ప్రింట్లోనే అడిగింది తను. ఒకవేళ ఫ్రెష్ అయినంటే నాకు కూడా పోవు. మిస్ప్రింట్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బార్డర్కి ఈ విధంగా బ్లాక్ స్ట్రెయిన్ అక్కడక్కడ అంటింది అనమాట. అంతే, మొత్తం శారీ అంతా ఏం లేదు, అక్కడక్కడ అంటిందండి అంతే. జస్ట్ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకోటి వాటర్లో వేస్తే మాత్రము మెత్తగా అయిపోతుంది, మీరు ఐరన్ చేసుకొని కట్టుకోవాల్సిందే. ఈ శారీ క్లాత్ గురించి తెలిస్తేనే కొనండి, ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ నాకు ఇట్లా అయింది అట్లా అయిందని దయచేసి చెప్పొద్దండి. ఇవన్నీ బోటిక్ స్టైల్ అండి, అంటే సెలబ్రిటీ స్టైల్ అంటాం కదా, అంటే స్కిన్కి అతుక్కుపోయి అట్లా ఎలిగెంట్ లుక్ కనబడే శారీస్ అనమాట ఇవి. సో అది మిస్ప్రింట్లో ఇక్కడ ఓన్లీ ఎక్కడ డ్యామేజ్ లేదు, ఏం లేదండి, ఓన్లీ ఇట్లా బార్డర్లో ఇక్కడ నల్లగా స్ట్రెయిన్స్ అయినాయి. ఆమె కూడా మిస్ప్రింట్ అని చెప్పినందుకే తెప్పిమన్నారు. బట్ కాకపోతే ఏం జరిగిందంటే, ఇవి తెప్పించిన తర్వాత తను యాక్చువల్గా ఏదో సమ్ ఫోన్ ప్రాబ్లం ఉందనో ఏదో సమ్ పర్సనల్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే కాంటాక్ట్లో రాలేదు తను. నిజం చెప్పాలంటే తన అమౌంట్ కూడా వేసింది, బట్ తన కాంటాక్ట్లో రాలేదు, రిప్లై ఇవ్వటం లేదు. అందుకని ఏం చేసినానంటే, వాళ్ళ దానికి వేరే దానికి నెంబర్కి అమౌంట్ సెండ్ చేసేసినాను రిటర్న్. తను ఎందుకో కానీ తర్వాత వద్దులేండి మేడం, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పింది, అందుకు ఈ సెట్ మిగిలిపోయింది. ఇందులో అయితే ఒక 1 or 2 పీసెస్ ఉండింటే అవి మామూలు సేల్ అయిపోయినాయి నాకు ఆఫ్లైన్లో. ఇంకా మిగిలిన 4 పీసెస్ పెడుతున్నాను. సో అప్పుడు నేను ఇది 850కి పెట్టాను. 850కి పెట్టాను. క్లియరెన్స్లో కూడా ఒక పీస్ ఉంటే 799కి పెట్టాను. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఈ శారీ మీకు 599కి పెడుతున్నానండి. ఇంతకంటే బంపర్ ఆఫర్ లేదు. ఈ చీర ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, ఇంతకింటే రీజనబుల్ ప్రైస్ వాళ్ళు ఇస్తారంటే నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. సో ఇందులో రెడ్ ఒకటి ఉంది, నో డ్యామేజ్ అండి, ఓన్లీ మిస్ప్రింటే. బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. మిస్ప్రింట్ కూడా బార్డర్లో ఉందండి, శారీకి అయితే ఎక్కర్లేదు, అది మిర్చి రెడ్ వస్తుంది. అందులోనే ఇంకొకటి ఇది వచ్చేసి వైన్ కలర్ అంటాం కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా, ఈ వైన్ కలర్ వస్తుంది అనమాట, ఈ వైన్ కలరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పీకాక్ బ్లూ అంటాం కదండి, ఇది కొంచెం డల్ అంటే పేస్టల్ పీకాక్ బ్లూ అంటాం కదా, అంటే డల్ ప్రింట్ ఆ పేస్టల్ కలర్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేవీ బ్లూ కలర్లో ఉంది. ఓకేనా, ఈ శారీస్ అనమాట. యాక్చువల్గా చెప్తున్నాను కదండి, ఇవన్నీ బొటిక్ స్టైల్ శారీస్. ఇవి అతుక్కుంటాయి, స్కిన్కి వాటర్లో వేస్తే మెత్తగా అవుతాయి, ఐరన్ చేసే యూస్ చేయాలా. ప్లస్ ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు సర్ఫ్లో పెట్టి నానబెట్టకూడదు, ఓన్లీ డ్రై వాషే చేయాలా. పదే చెప్తున్నాను, ఎందుకంటే ఇవి సెలబ్రిటీ స్టైల్ శారీస్ అండి. వీటి గురించి తెలిసిన వాళ్ళే కొనండి, వేరే యూట్యూబ్ ఛానల్లో వీటి కాస్ట్ చూసే కొనండి. ఓకేనా. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లింక్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. ఇంకా చాలా బెస్ట్ కలెక్షన్ వస్తుంది ఫెస్టివల్కి, సో జాయిన్ అవ్వండి.